నమస్తే మేడం. నమస్తే విజయ్. ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. ఓకే మేడం, ఇప్పుడు ఏంటంటే మనం లైఫ్లో సక్సెస్ చూడాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలి? సక్సెస్ చూడాలంటే ఏం చెయ్యాలి అంటే అసలు సక్సెస్ అనేది ఒక డెస్టినేషనా ఒక జర్నీయా విజయ్? ఏమని నీ అభిప్రాయం ఏంటి? డెస్టినేషన్ అని అనుకుంటున్నాను మేడం నేనైతే. అందరు అనుకుని పరబడేది అదే అనమాట. అసలు సక్సెస్ అంటే ఒక డెస్టినేషన్ కాదు, అది జర్నీ. అంటే ఏంటి, ఏదో ఒకసారి ఒకరోజు చేసేస్తే వచ్చేసేది సక్సెస్ కాదు. నిరంతరం మనం ఒక పద్ధతి పెట్టుకుని కంటిన్యూస్గా ఒక గోల్ వైపు నడుస్తూ ఉంటేనే మనకి సక్సెస్ అనేది వస్తుంది. అంటే కన్సిస్టెంట్గా చేస్తూ ఉండాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళు ఉన్నారు, మన ఒలింపిక్స్కి పార్టిసిపేట్ చేయడానికి వెళ్తున్నారు, వరల్డ్ కప్కి మన క్రికెటర్స్ ఆడుతున్నారు, వీళ్ళు ఉన్నారు. వాళ్ళు ఒకటేసారి ఫైనల్స్లో ఎలా ఆడాలో దానికి తగినట్టుగా ఒక రోజులో వాళ్ళు చేయగలరా? చేయలేరు. సో వాళ్ళకి ఆ ఎఫర్ట్ ఎప్పటి నుంచి, ఒలింపిక్స్కి అయితే నెక్స్ట్ 4 years తర్వాత మనకి వెళ్ళబోయే దీనికి ఆ ముందు ఒలింపిక్స్ దీనికి సెలెక్షన్స్ అయిపోయి వాళ్ళు వెళ్ళినప్పటి నుంచే వీళ్ళకి మొదలవుతుంది. 2 cycles 8 ఏళ్ళు, ఆ 8 ఏళ్ళు 4 ఏళ్ళు అంటే ఏంటి, లాస్ట్ ఇయర్ ఒలింపిక్స్లో ఒకవేళ నేను కనుక 200 meters పరిగెత్తేది ఏమైనా ఉందనుకోండి, వాడు సపోజ్ 2 minutesలో లాస్ట్ టైం వీళ్ళు చేస్తే కనుక నేను 2 నుంచి దాన్ని ఎలా తగ్గించుకుంటూ రావాలి. ఇప్పుడు వరల్డ్ బెస్ట్ స్ప్రింటర్ ఎంత ఫాస్ట్గా పరిగెడుతున్నాడు, నేను వాళ్ళతో కంపీట్ చేసేటప్పుడు నేను ఎంత పెంచుకుంటే దానికి అది ఒక రోజులో రాదు కదా. సో 2 నుంచి నేను 1.50 seconds 1.45 seconds నెమ్మదిగా ఎవ్రీడే కన్సిస్టెంట్గా రోజు ఎక్కువ 3 గంటలు 4 గంటలు అట్లా ప్రాక్టీస్ చేస్తూ మంచి ఆహారం తీసుకుంటూ రెస్ట్ తీసుకుంటూ కోచ్ ఏం చెప్తున్నాడో అవన్నీ ఫాలో అవుతూ అలా చేసుకుంటూ ఉన్నప్పుడు అదొక ఏడాది 2 ఏళ్ళు 3వ ఏడు ఇంకా ఇంప్రూవ్ అవుతుంది, 4వ ఏడు ఇంకా ఇంప్రూవ్ అవుతుంది. అట్లా అట్లా వాళ్ళు సక్సెస్ అచీవ్ చేయడానికి వీలవుతుంది. ఇది ఓకే మేడం, కానీ కొంతమంది ఏంటంటే నాకు సక్సెస్ రాలేదు, సో నేను ఫెయిల్యూర్ అయిపోతానేమో అని కొంతమంది చాలా బాధపడుతుంటారు. ఒకవేళ వాళ్ళు సక్సెస్ సాధించాలంటే ఎలాంటి పద్ధతులు వాళ్ళు పాటించాలి? ఇది ఇందాక మనం అనుకున్నట్టుగానే వీటన్నిటి మొరార్లెస్ కొంచెం దగ్గరగా ఉండే టాపిక్స్ కాబట్టి కొన్ని ఓవర్లాప్ కూడా అవ్వచ్చు మనకి. అయితే ఇందులో చెప్పుకునేది ఏదైనా కూడా ముందు సక్సెస్ రావాలి అని అంటే ముందు ప్రాపర్ ప్లానింగ్ ఉండాలి కదా. ఇప్పుడు మనం ఇందాక అనుకున్న స్పోర్ట్స్ ఎగ్జాంపుల్ తీసుకుంటే మనం కనుక ఒక మంచి స్పోర్ట్స్ అకాడమీలో ఏదైనా చేరాలా అనుకోవడం ఒక ప్లానింగ్. అది నాకు ఇంటికి ఎంత దూరం ఉంది, సపోజ్ నేను సంగారెడ్డి అవతల ఎక్కడో ఉన్నాను, నాకేమో గచ్చిబౌలిలో నా స్పోర్ట్స్ అకాడమీ ఉంది, నేను అక్కడి నుంచి రావాలంటే ప్లానింగ్ నాకు అవసరం. అంటే 3 లేచి నేను అక్కడ 4 ఉండాలంటే ఎప్పుడు బయలుదేరాలి? అది అవసరమా? లేకపోతే ప్లాన్ చేసుకుని ఫ్యామిలీ మొత్తం గచ్చిబౌలి సైడ్కి షిఫ్ట్ అవ్వడమా? ఒక 4 ఏళ్ళు 8 ఏళ్ళు నేను కష్టపడి నా గోల్ అచీవ్ చేసే వరకు ఇలాంటి మిగతా ప్లానింగ్లు అన్నీ కూడా చేసుకోగలిగాయి. ఒక సక్సెస్ అనేది మనసులో పెట్టుకుంటే మనం ఆ సక్సెస్ అచీవ్ చేయడానికి ముందు ప్రాపర్ ప్లానింగ్ కావాలి, గోల్ సెట్టింగ్ కావాలి. ఈ గోల్ సెట్టింగ్ వచ్చినప్పుడే మనకి ఏమర్థం అవుతుందంటే ఏదో ఒకటి గోల్ పెట్టుకోవడం కాదు, స్మార్ట్ గోల్స్ అంటారు. అంటే చేసే పనిని కష్టపడి కాకుండా ఇష్టపడి ఎలా చేయాలో తెలుసుకోవాలంటే స్మార్ట్ అంటే ఎస్ అంటే స్పెసిఫిక్ అని, ఎం అంటే మెజరబుల్ అని, ఏ అంటే అచీవబుల్ అని, ఆర్ అంటే రియలిస్టిక్ అని, తర్వాత టీ అంటే టైం బౌండ్ అని. 5 SMART 5టికి 5 మాటలు ఉన్నాయి అన్నమాట. ఈ గోల్ సెట్టింగ్ అలా ఉండాలి. అంటే స్మార్ట్ గోల్స్ అంటే ఏమిటి, ఇప్పుడు సపోజ్ మనం కనుక ప్రపంచంలో ఉన్న 100 మంది ప్లేయర్స్లో నేను కనుక 99వ వాడిని అనుకో, నేను కలలు కండం కాదుగా. అంటే ఏమిటి, నేను నెక్స్ట్ ఒలింపిక్స్లో నాకు గోల్డ్ వస్తుంది అని అనుకుంటే సరిపోలేదు. స్మార్ట్ గోల్ అయిందా? అవదు. సో దానికి రియలిస్టిక్గా ఏం చేయాలి, మెజరబుల్. అంటే ఇప్పుడు నేను ఈ టైంలో నేను 1 minute చేస్తున్నది వరల్డ్ రికార్డ్ 25 seconds అయితే నేను ఈ 1 minute టైం నుంచి 25 seconds వరకు నేను ఏం చేస్తే మెజరబుల్గా, అంటే ఇప్పుడు చేస్తున్న 1 hourని నేను 2 hours చేసి తర్వాత నాకు సపోజ్ కొన్ని బాడీ పార్ట్స్ కనుక నాకు కొంచెం బరువుగా ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ పొట్ట, కాళ్ళు ఇలాంటివి, నేను పరిగెత్తడానికి నాకేమైనా అడ్డుపడుతున్నాయా? కాబట్టి కోచ్ కానీ డైటీషియన్ కానీ న్యూట్రిషనిస్ట్ కానీ చెప్పినట్టుగా ఆ ప్రాంతాల్లో ఎక్సర్సైజ్ చేసి నేను ఇంకొంచెం పరిగెత్తేటప్పుడు లైట్గా అనిపించి బాగా పరిగెత్తేందుకు నేను ఏం చేస్తే నా బాడీ మీద ఏం వర్క్ చేసుకుని స్పెసిఫిక్ ఎక్సర్సైజ్ చేస్తే, మంచి డైట్ తీసుకుంటే వీక్ అవ్వకుండా అలా మెజరబుల్గా అచీవబుల్గా. మెజరబుల్ అంటే ఏంటి, ఈ టైం లోపల నాకు క్వాంటిఫై చేయగలగాలి నేను. అంటే నేను 1.5 నుంచి నేను 1.25కి వచ్చేస్తాను, ఇది మెజరబుల్. తర్వాత అచీవబుల్ అంటే ఇప్పుడు నేను ఏమీ లేకుండా వరల్డ్ ర్యాంకింగ్లో నేనే 200లో ఉండి నేను గోల్డ్ తెచ్చుకుంటాను అనుకోవడం కాదు. అచీవబుల్ అంటే నాకు అది పైన టాప్ 5లో ఉంటే, నేను టాప్ 10లో ఉంటే అట్లీస్ట్ 5 నుంచి నేను 3కో 4కో వెళ్ళడానికో 2కి వెళ్ళడానికో అవకాశం ఉంటుంది నాకు. అది అచీవబుల్గా ఉండాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 200 కిలోలు ఉన్న మనిషి
నేను ఒక నెల రోజుల్లో 100 కిలోలు అయిపోతాను అని అనుకోవడం ఎంత కలో, అలా అవ్వదు. అది అనారోగ్యం చాలా. అలా అవ్వడం కూడా మనం చాలామందిని చూసాం. సెలబ్రిటీలు కూడా అలాంటి వాటికి వాళ్ళు టెంప్టేషన్స్కి లోనై సర్జరీలు చేయించుకుని పోవడం కూడా చూసాం. ఆర్తి అగర్వాల్ లాంటి వాళ్ళు, మోడల్స్ చాలామంది. అంటే ఏంటంటే బాగా ఒళ్ళు తగ్గాలి అని వాళ్ళు చెప్పినట్టుగా సర్జరీలు చేయించుకోవడం, అది పడక వాళ్ళు కాంప్లికేషన్స్ వచ్చిపోవడం అవి కాదు. అందుకని అవి ఎలా ఉండాలంటే మెజరబుల్, రియలిస్టిక్గా ఉండాలి ఆ గోల్ కూడా. అంటే ఏంటి, నేను అచీవ్ చేయగలనా లేదా ఆ సక్సెస్ అనేది, ఎట్లా అయినా అచీవ్ చేయడం కాదు, రీజనబుల్గా నాకు నా పరిమితులకి సంబంధించి నాకు నేను లిమిటేషన్స్ని బట్టి అచీవ్ చేసేటాను. ఇంకొంచెం ఎక్స్ట్రా మైల్ కష్టపడితే నేను ఆ సక్సెస్ అచీవ్ చేసేందుకు ఉండేటట్టుగా ఉండాలి. ఆ ఎక్స్ట్రా మైల్ నువ్వు కృషి చేయాలి, అలా ఉండాలి ఆ గోల్ అనమాట. టైమ్లీ అంటే ఇప్పుడు నేను ఈ సంవత్సరం చేయాల్సింది ఎప్పుడో ఇప్పుడు కాదులే, 2-3 ఏళ్ళు అయ్యాక డిగ్రీ కూడా చేసుకున్నాక అప్పుడు వెళ్తాను అంటే ఇటు డిగ్రీయా ఇటు ఒలింపిక్స్. ఈ 3 ఏళ్లలోనే నీకు ఎంతోమంది అంటే లక్షల మంది నీకు కాంపిటీషన్ వస్తున్నారు. 3 ఏళ్లలో నువ్వు ఇంకా కొంచెం నీ పర్ఫార్మెన్స్ తగ్గిపోతుంది, కాంపిటీషన్ పెరిగిపోతుంది. సో డిగ్రీ తర్వాత ప్రైవేట్గా చేసుకుంటావా, ఇప్పుడు ఇందులో నీకు వృత్తి ప్రవృత్తి రెండు కూడా ఒకటే ఉంటాయి అనుకుని నువ్వు మంచిగా షైన్ అవ్వగలవని, సక్సెస్ అచీవ్ చేయగలవనే కాన్ఫిడెన్స్ నీకు ఉంటే 3 ఏళ్ళు డిగ్రీని పక్కన పెట్టి ముందు ఒలింపిక్స్కి ట్రైన్ అవ్వాలి. అది టైం బాగుంటుంది. సో గోల్స్ అనేవి అలా పెట్టుకోవాలి. తర్వాత సక్సెస్ రావాలంటే ప్రతి మనిషికి నేను చూసింది ఏంటంటే కంటిన్యూస్ 360 degrees లెర్నింగ్ ఉండాలి. అంటే ఏంటంటే ఇప్పుడు నాకు అన్నీ వచ్చు, నేను గ్రాడ్యుయేట్ని, నేను పోస్ట్ గ్రాడ్యుయేట్ని, ఇంకా చదివేది ఏముంది, ఇంకా తెలుసుకునేది ఏముంది అనుకుంటే చాలా కష్టం. ఇప్పుడు మా జనరేషన్ వాళ్ళు ఉన్నాం, మేము కంప్యూటర్స్తో పెరగలేదు, మేము అంతా కూడా మొత్తం మాన్యువల్గా చేసుకోవడం, తర్వాత మేము అన్నీ రాసి చేసే టేబుల్స్ కూడా కష్టపడి చదువుకోవడం, క్యాల్కులేటర్ కూడా వాడకుండా అలా నేర్చుకున్న పద్ధతి నుంచి వచ్చాం. మా ముందు వాళ్ళు ఇంకా కష్టపడ్డారు. అందుకే కొన్నిసార్లు అనిపిస్తుంది మా మెమరీ కానీ మా షార్ప్నెస్ కానీ ఇప్పుడు వాళ్ళకి లేదు. ఎందుకంటే ఏదైనా చిన్న లెక్క కొట్టాలన్నా 2 into 200 అనగానే క్యాల్కులేటర్ తీసి కొట్టేస్తే వాడు మైండ్ని ఏం వాడుతున్నాడు, ఏ పార్ట్ అయినా ఏ మజిల్నైనా నువ్వు వాడకపోతే అది ఏమవుతుంది, కాలంతో పాటుగా అది చచ్చిపోతుంది. సో మైండ్కి షార్ప్నెస్ ఉండనప్పుడు ఆ కంటిన్యూస్ లెర్నింగ్ అంటే ఇప్పుడు సపోజ్ కెమెరాని తీసుకుందాం. ఈ కెమెరాలో మనకి ఫోటోగ్రఫీలో లేటెస్ట్ టెక్నిక్స్ ఏంటి, మనం చాలా షార్ప్గా ఇదిగా చేయాలంటే ఇంకేం నేర్చుకోవాలి. ఇలా ఊరికే మనం ఇలా చూస్తూ ప్రొజెక్ట్ చేసుకుని ఒకవైపు నుంచి చేసేదా, లేకపోతే క్యాజువల్గా ఉండే ఫోటోగ్రాఫ్స్ అవి తీయడం ఎలాగా, అందరు ఎలా ఉన్నా కూడా నేను మంచిగా క్యాప్చర్ చేయడం ఎలాగా, ఇలా ప్రతిరోజు కూడా ఒక మామూలు అతను స్కిల్ఫుల్గా తయారవ్వాలి. ఒక ట్రైనింగ్తో కానీ, ఒక స్కిల్తో కానీ, లెర్నింగ్తో కానీ. అంటే దానికి సంబంధించిన పుస్తకాలు ఇవాళ రేపు మనకి ఇంటర్నెట్ ఎంతో హెల్ప్ చేస్తుంది. ప్రతి వాళ్ళు కూడా వాళ్ళ రంగానికి సంబంధించి ఇంకా ముందుకెళ్ళాలంటే ప్రతిరోజు కొంత టైం వాళ్ళు ఇంప్రూవ్ చేసుకోవడానికి, సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ కోసం వాళ్ళు ట్రై చేయాలి. కంటిన్యూస్ లెర్నింగ్ అంటారు. అప్పుడు ఏ రంగంలో ఉన్న సక్సెస్ అనేది మనకి ఈజీగా వస్తుంది. తర్వాత తీసుకున్న పని ఏదైతే ఉందో, ఒక గోల్ ఏదైతే పెట్టుకున్నామో దాన్ని పర్సిస్టెన్స్ అంటే వదలకుండా, ఒకసారి ఫెయిల్ అయ్యాం, 2 సార్లు ఫెయిల్ అయ్యాం. ఫెయిల్ అవ్వడం చాలా నార్మలే, ఎందుకంటే ఒకటేసారి సక్సెస్ రావడం అనేది సినిమాల్లో తప్ప జరగదు. ఆ 2 గంటల సినిమాల్లో వాడు బికారిగా ఉండి రూపాయి జేబులో పెట్టుకుని వాడు కొన్ని కోట్లు, అలా నిజం జీవితంలో అవ్వదు. చాలా కష్టపడాలి, ఒళ్ళు ఉంచాలి, శ్రమ పడాలి, లేవాలి. అంటే పడిపోయి ఇంకా ఇది నాకు కాదులే అనుకుని వీపు చూపించి వెళ్ళిపోవడం అనేది సక్సెస్ఫుల్ పర్సన్ లక్షణం కాదు. మళ్ళీ లేవాలి. ఆ లేవడం ఎంత తొందరగా లేస్తాడు, పడిపోయిన దానికి కారణం ఏంటి, ఇప్పుడు ఏం చేస్తే మళ్ళీ పడిపోకుండా ఉంటానని నేర్చుకుని ఆ పర్సిస్టెన్స్ కంటిన్యూస్గా అలాంటివి చేసుకుంటూ వాడు ముందుకు వెళ్తూ ఉండాలన్నమాట. తర్వాత నెట్వర్కింగ్ ఒకటి చాలా ఇంపార్టెంట్ అని చెప్తారు సక్సెస్ కోసం. నెట్వర్కింగ్ అంటే ఏంటి, ఎవరితో ఉంటే పాజిటివ్ మైండ్ సెట్ ఉన్న ఏ పీపుల్తో కలిసి మనం తిరుగుతూ ఉంటే మనం కూడా అలా పాజిటివ్గా ఉంటాం, తెలివిగా నేర్చుకుంటూ ఉంటాం. ఇప్పుడు వెళ్ళి ఎంతసేపు నువ్వేం చేయగలుగుతావురా, ఎందుకురా దాని వెంట దీని వెంట పోతావు, హాయిగా ఒక 10 to 5 జాబ్ చూసుకుని ఉండొచ్చు కదా అని చెప్పి మన చుట్టూ మన కిందకి లాగే శల్య సారథ్యం చేసే ఫ్రెండ్స్ ఉన్నారనుకో, మనకి నెట్వర్కింగ్ ఏమైనా ఉపయోగపడుతుందా? మన ఎంకరేజ్ చేసే ఫ్రెండ్స్ మన దగ్గర ఉండాలి, మనని ఇంటి భుజం తట్టి ప్రోత్సహించే ఫ్యామిలీ మెంబర్స్ ఉండాలి. ఆ నెట్వర్కింగ్ ఎవరితో కలిస్తే వాళ్ళ నుంచి మనం ఇన్ఫ్లుయెన్స్ అయ్యి మనం కూడా సక్సెస్ఫుల్గా అవుతాము అనే వాళ్ళతో పరిచయం పెంచుకోవడం. వాళ్ళ పరిచయంతో మనం ఏం చేసుకోవాలి, వాళ్ళు చేసిన సక్సెస్ఫుల్ పనులు ఏంటి, నన్ను వాడిని డిఫరెన్షియేట్ చేస్తున్న క్వాలిటీ ఏంటి ఐడెంటిఫై చేసుకుని ఆ క్వాలిటీ నేను కూడా అలవర్చుకుంటే సక్సెస్ అచీవ్ చేసుకుంటాను అనేది గుర్తుపెట్టుకోవాలి. తర్వాత లాస్ట్ ఇంకోటి ఇంపార్టెంట్ ఇదేంటంటే పాజిటివ్ మైండ్ సెట్ అండి. పాజిటివ్ మైండ్ సెట్ అంటే ఎన్నో ఎగ్జాంపుల్స్ చెప్పచ్చు. ఒక తాతగారిట ఒక అబ్బాయి ఎప్పుడు అడుగుతూ ఉండేవాట, చిన్నది ఒక 2 లైన్లో చెప్పేస్తారు, చాలా పెద్ద స్టోరీ, కానీ పాజిటివ్ మైండ్ సెట్ అంటే ఎలా ఉంటుందని చెప్పడానికి. అయితే అతను ఇంటికి వచ్చి, తాత నేను పెద్దయ్యాక ఏమవ్వాలి, ఏం చేయాలి నాకు చెప్పవా అంటే, ఒక చిన్నవి 2 కుండీల్లో మొక్కలు పెట్టి
ఆ మొక్కలు 2 తనకిచ్చి, అంటే తన హాలిడేస్కే వాళ్ళ తాత దగ్గరికి వచ్చేవాడు, ఉండడం వాళ్ళ అమ్మ వాళ్ళ దగ్గర ఉండేవాడు. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మళ్ళీ మాట్లాడుకునేటట్టుగా హాలిడేస్కి వచ్చి వెళ్తున్నప్పుడు 2 చిన్న కుండీల్లో 2 మొక్కలు పెట్టి ఇచ్చాడు. ఏం చెప్పాడంటే, ఒకటి ఇంట్లో పెట్టు, ఒకటి బయట పెట్టు నువ్వు అన్నాడు. అంతే, ఇంకేం చెప్పలేదు. ఎందుకంటే ఎప్పుడైనా కూడా ఏదైనా నేర్పించాలంటే పిల్లలకి వాళ్ళకి అన్నీ మనమే చెప్పకూడదు, వాళ్ళంతటా వాళ్ళు దాన్ని స్టడీ చేసుకుని తెలుసుకునేటట్టుగా ఉండాలి. సరే వెళ్ళాడు, పెట్టాడు, మళ్ళీ తర్వాత వచ్చాడు. నువ్వు నాకేం చెప్పలేదు లాస్ట్ టైం అడిగితే కూడా అన్నాడు. సరే నవ్వేసి ఒప్పుకున్నాడు తాత. తర్వాత ఇప్పుడు నువ్వు చెప్పు, నేను 2 మొక్కలు ఇచ్చాను కదా, ఇంట్లో ఉన్న మొక్క బాగా ఇదవుతుందా, బయట పెట్టిన మొక్క బాగా పెరుగుతుందా అంటే, న్యాచురల్లీ ఇంట్లో పెట్టిన మొక్కే బాగా పెరుగుతుంది తాత అన్నాడు. అంటే సరే అన్నాడు, ఊరుకున్నాడు, కాదనలేదు, అవునలేదు. సరే వెళ్ళాడు, అయిపోయింది. తర్వాత కొన్నాళ్ళు అయ్యాక మళ్ళీ మంచిగా ఇదైపోయి ఇంకొక 4-5 ఏళ్ళు గ్యాప్ వచ్చింది, మళ్ళీ వచ్చాడు మనవాడు. వచ్చాక అప్పుడు ఏంటి నీ ఇదేంటి లెర్నింగ్ ఏంటి దాని నుంచి తెలుసుకున్నావు అంటే, సర్ప్రైజింగ్లీ తాత బయట పెట్టిన చెట్టు చాలా బలంగా పెద్దగా ఎదిగింది, ఇంట్లో పెట్టిన చెట్టు మామూలుగా ఉంది. కారణం ఏమై ఉంటుందంట అంటే, ఇంట్లో జాగ్రత్తగా దానికి గాలి వెలుతురు ఎక్కువ లేకుండా నీళ్లు పోస్తూ, ఎటువంటి క్రిమికీటకాదులు లేకపోతే కుక్కలు ఇలాంటివన్నీ వచ్చి దాన్ని చేయకుండా ఉండేంత ఎన్విరాన్మెంట్లో పెట్టాను, అదేం పెద్ద ఎదగలేదు. అదే ఈ వృక్షం బయట పెట్టింది ఏంటంటే, ప్రకృతిలో వచ్చే వాన, వరద, తర్వాత గాలి, జనాలందరూ వచ్చి పోతూ రాళ్ళేసేవాళ్ళు, తర్వాత కుక్కలు పిల్లలు ఇవన్నీ వచ్చి ఇచ్చేసేవి, అన్ని కెలామిటీస్ని ఎదుర్కొంటూ బలంగా నేలలోకి ఆ వేళనన్నింటినీ కిందకి దింపి చాలా బలంగా ఎదిగి పెద్ద వృక్షం అయింది. అంటే ఏంటి, సక్సెస్ రావాలి అని అంటే, ఈ స్టోరీ ద్వారా మనం ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే, పిల్లవాడికి ఏం చెప్పాడు తాత అంటే, నువ్వు సక్సెస్ అచీవ్ చేయాలంటే ఒడిదుడుకుల్ని ఎదుర్కొనేంత మానసిక స్థైర్యం, పాజిటివ్ మైండ్ సెట్ నీకు ఉండాలి. ఆ పాజిటివ్ మైండ్ సెట్ వీళ్ళకి లేనప్పుడు ఫెయిల్యూర్ రాగానే దిగజారిపోతారు. అది కాదు కావాల్సింది. సక్సెస్ అచీవ్ చేయాలంటే రిపీటెడ్గా కన్సిస్టెంట్గా మనం ఎన్నుకున్న రంగంలో ప్రయత్నం చేస్తూ దిగజారిపోకుండా ఈ నెట్వర్కింగ్ ద్వారా పాజిటివ్ పీపుల్ మధ్య ఉంటూ, తెలియనివి తెలుసుకుంటూ, ఎడ్యుకేషన్ అనేది పెంచుకుంటూ ఇలా చేస్తూ ఉన్నప్పుడు డెఫినెట్గా ఒకరోజు కాకపోతే ఒకరోజు అయినా కూడా ప్రతి వాళ్ళు సక్సెస్ఫుల్ అవుతారు. అదొక జర్నీ అని అందుకే అన్నాను. థ్యాంక్ యూ సో మచ్ మేడం, చాలా చక్కగా వివరించారు.